హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పను అన్నావు. అప్పుడు ఎప్పటికీ వదిలి వెళ్ళను అన్నావు. చచ్చే వరకు నీతోనే ఉంటాను అని అన్నావు. మరి వదిలేసే ముందు ఒక్కసారి జ్ఞాపకం రాలేదా? నీవు వదిలేస్తే నేను ప్రాణాలతో ఉంటానా, ఉండనా? నేను ఫోన్ చేస్తే బిజీ అని వస్తుంది. నా అవసరం నీకు లేదు అనిపిస్తుంది. అవసరం లేని వ్యక్తుల కోసం ఎందుకు పాకులాడతావు? మనుషుల కంటే జ్ఞాపకాలే అందంగా ఉంటాయి. ఎప్పుడు దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు. మనం గంటల కొద్దీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మెసేజ్లు కూడా కరువైపోయాయి. నేనేమో నీతో ఆశతో మాట్లాడదాం అనుకుంటే నువ్వేమో దూరంగా వెళ్ళిపోయావు. నేను నచ్చితే నా దగ్గర ఉండు, లేదంటే వెళ్ళిపోతున్నావు. నాకు ఓపిక లేదు ఇక. నీవు వెతుకుంటూ వెళ్ళిన ప్రేమ నీకు కన్నీళ్లు తెప్పిస్తుందేమో కానీ నా దగ్గర ఉంటే నీకు ఆ కన్నీళ్లను తుడిచే వానిగా ఉంటాను. నేను నీకు గుర్తుకు వస్తున్నాను, కానీ నువ్వు అది మర్చిపోయినట్టు నటిస్తూ ఉన్నావు. కాదని వెళ్ళిపోయావు. ఎలా చెప్తావు? ఇక నిన్నే ఇష్టపడ్డాను అని అనుకుంటూ దూరంగా వెళ్ళిపోయావు. నువ్వేమో అలా ఉండు, ఇలా ఉండు అని నేను చెప్తే అది చేయకు, ఇది చేయకు అని చెప్పినప్పుడు నీతో చెబితే అది అర్థం కాక మాట్లాడడం మానేశావు. నీకోసం ఆలోచించే నేనున్నప్పుడు అదృష్టం నీదా నాదా? ఆలోచించుకో. నీ పరిచయం శాపమో వరమో తెలియదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడు. థ్యాంక్ యూ.